ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములు శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. అనేకులు నీతో విన్నపములు చేసెదరు. యోబు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు అనేకులు నీతో విన్నపములు చేసెదరు. నిజంగా మన యొక్క భక్తి జీవితంలో యోబు దైవజనుని వలె మనము కూడా యథార్థత, న్యాయము, చెడుతనం విసర్జించుట, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనుసరించినప్పుడు మన జీవితంలో కూడా యోబు వంటి దీవెనలు మనం పొందుకునే వారంగా ఉంటాం. దేవుని వాక్యం మనకి ఈ రీతిగా సెలవిస్తుంది. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 14వ వచనంలో యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఐగుప్తీయుల కష్టార్జితము, కూషు వర్తక లాభమును నీకు దొరుకును. దీర్ఘదేహులైన సెబాయీయులను నీ యొద్దకు వచ్చి నీ వారగుదురు. వారు నీ వెంట వచ్చెదరు, సంకెళ్ళు కట్టుకొని వచ్చి నీ ఎదుట సాగిలపడుదురు. నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడును లేడు, ఆయన తప్ప ఏ దేవుడును లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసేదురని దేవుని వాక్యం ఖచ్చితంగా సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి మన యొక్క జీవితంలో యోబు దైవజనుని వంటి ఆ యొక్క సాక్ష్యమును మనం కలిగి జీవించాలని దేవుని వాక్యం మనకెంతో ఖచ్చితంగా సెలవిస్తుంది. విశ్వాసం అనేటువంటిది పరీక్షకు నిలిచినప్పుడు ప్రభు ద్వారా మనకు నిర్దేశించబడిన బహుమతిని పొందుకోవాలి అంటే మనకెంతో ఓర్మి అవసరమై ఉంటున్నది. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14వ వచనంలో దేవుడు అంటున్నాడు, నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదరు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఎక్కడ నిన్ను తృణీకరించిన స్థితిని కలిగి ఉంటున్నావో, ఎక్కడ అవమానము, నింద, బాధ, శోధనల గుండా నీవు వెళ్తున్నావో, అటువంటి స్థితిలో దేవుడు నిన్ను పైకి లేవనెత్తేవాడుగా ఉంటున్నాడు. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకైని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈ దినాల్లో నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. మొర్దెకై మరి ద్వారబంధముల యొద్ద కావలిగా కూర్చున్నప్పటికీ, తన జీవితంలో యోధులకు ఎంతో శ్రమ వాటిల్లినప్పటికీ దేవుని సమయం వచ్చే వారు కనిపెట్టుకున్నాడు. హామాను ద్వారా మొర్దెకై గణపరచబడుతూ వచ్చినాడు. ఆ రీతిగా నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను గణపరిచేవాడుగా ఉండునుగాక.